హృదయాన్ని దేవునికి సమర్పించినట్లయితే లోకం వైపు చూడవు. దేవుడు సమస్తమును నీకు సమకూర్చి నీకు మంచి ఫలములని అనుభవించే ఆశీర్వాదము దేవుడు నీకు దయచేస్తాడు. అందుకొరకే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువన ఏరున నాటబడి ఆకువాడని జీవితం ఉంటుంది. నీ జీవితము ఆకువాడని జీవితము, పచ్చని జీవితం ఉంటుంది. తన కాలమందు ఈ కాలంలో ఈ ఫలము రాలేదే, ఈ కాలంలో ఈ ప్రతిఫలము రాలేదే అని ఉండది. నువ్వు ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ధర్మశాస్త్రమును ధ్యానిస్తా ఉంటే నీ కాలమందు ఆటోమేటిక్గా ఫలాలు వస్తాయి. తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. తన చేసినదంతయు ఏమవుతుందంట? సఫలమవుతుంది. హల్లెలూయా. నీకు ఏ లోటు నీకు ఉండదని జ్ఞాపకం.